ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఉప్పుతో వాస్తు దోషాలు దూరం అవుతాయి. అదేంటో మన వీడియోలో తెలుసుకుందాం. ఉప్పు లేని వంటను ఊహించుకోలేం కదా. చిటికెడు ఉప్పు జత చేస్తే చాలు వంటకానికి రుచి వస్తుంది. లో బీపీ సమస్యతో బాధపడేవారు బీపీని నియంత్రణలో ఉంచుకోవడానికి లవణం సహాయపడుతుంది. కానీ మోతాదుకు మించి తీసుకుంటే అది హై బీపీ సమస్యకు దారితీస్తుంది. మితంగా తీసుకుంటే మాత్రం శరీరానికి లాభం చేకూరుతుంది. వంటల్లో వాడటానికే కాదు, వాస్తు శాస్త్రంలోనూ ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇది నెగిటివ్ ఎనర్జీని లాగేసుకొని పాజిటివ్ ఎనర్జీని పెంపొందిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో సంపద పెరగడానికి, దుష్టశక్తులు ఆటంకాలు తొలగడానికి ఉప్పు తోడ్పడుతుంది. ఉప్పుతో వాస్తుపరంగా ఏ ఏ లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఒక గ్లాసులో ఉప్పును నింపి బాత్రూంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు దూరం అవుతాయి. ఆటంకాలు తొలగడానికి, పురోగతి సాధించడానికి ఇది దోహదం చేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. ఇంట్లో ఎవరైనా నీరసంగా ఉంటున్నారా, తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా? వారి ఆరోగ్యం మెరుగవడానికి ఓ రాగి పాత్రలో ఉప్పును తీసుకొని బెడ్రూమ్లో ఉంచాలి. దీనివల్ల ఆరోగ్యం తప్పక మెరుగవుతుంది. ఉప్పును ఎర్రటి వస్త్రంలో చుట్టి ఇంటి ద్వారం ముందు వేలాడదీస్తే, అలాగే షాపు ముందు లేదా ఆఫీస్ ముందు కూడా కట్టాలి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. దిష్టి, చెడు ప్రభావాలు అనేవి తొలగిపోతాయి. ఇది అదృష్టాన్ని, జ్ఞానాన్ని పెంపొందిస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, మరి ఉప్పుతో వాస్తు దోషాలు కూడా దూరం అవుతాయి కాబట్టి ప్రయత్నించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.